రైట్. ఇక నిన్న అంత్యక్రియల సందర్భంలోనే ప్రభుత్వం వాస్తవానికి ప్రభుత్వ లాంఛనాలు అందిస్తామంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకించారు, వద్దని చెప్పారు. సో అయినా సరే ప్రభుత్వం మొండిగా అక్కడ గార్డ్ ఆఫ్ ఆనర్ నిర్వహించే క్రమంలో నిర్వహిస్తుంటే కొంతమంది అడ్డుపడ్డారు. సో ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు, తమ విధులకు ఆటంకం కలిగించారంటూ. ఆ బిఎన్ఎస్ సెక్షన్లు కొన్ని ఉన్నాయి, ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే ప్రభుత్వం ఆఖరికి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సీన్ ని కూడా రాజకీయం చేసే కక్ష సాధింపులకి గురి చేసే విధంగా అంబటి రాంబాబుకి కేసులు నమోదు చేసిందంటారా? సార్ ఎవరు సార్ ప్రభుత్వ లాంఛనాలని ఆ కుటుంబం వద్దు అనుకున్నప్పుడు బలవంతంగా ప్రభుత్వం వచ్చి ఎవరు లాంఛనాలుగా మనకు అవసరమా, మాకు వద్దని చెప్పినాం కదా, ఆ కుటుంబం తిరస్కరించింది కదా. అయినా ప్రభుత్వ లాంఛనాలు ఆ కుటుంబం మీద పెత్తనం చేయడం ఏంటండి? ఏ అధికారంతో లోపలికి వస్తారు వాళ్ళు రమ్మంటే రావాలా, పొమ్మంటే పోవాలా? ఎందుకంటే ఆ కుటుంబం ఇష్టం, శవం ఆ కుటుంబ సొత్తు అండి. చనిపోయిన వ్యక్తి శవం ఆ కుటుంబ సొత్తు. వారు వద్దంటున్నప్పుడు మీరెవరు బలవంతంగా లాంఛనాలు చేయడానికి? మేము వెళ్ళి ఆ ప్రభుత్వం మీద కేసు వేయమంటారా? నన్ను ఏమంటారా ఆ ప్రభుత్వం మీద కేసు? వద్దంటే బలవంతంగా మీరు బౌండరీస్ దాకి లోపలికి ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు? మేము వద్దన్నాం కదా, మాకు వద్దన్న ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నాం. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో అదే ప్రభుత్వ పోలీసులు అందరూ అదే అధినాయకుడు చెప్పినప్పుడు భార్యని, బిడ్డల్ని, కులాన్ని బూతులు తిట్టు, లకారం తిడుతూ ఇంటి చుట్టూ పరిగెట్టించి జీవులో బంధించి దుర్భాషలాడిన ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దండి అని ఆ కుటుంబం వ్యతిరేకిస్తుంటే బలవంతంగా ముందుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చినటువంటి ఆ అధికారి మీద, ఆ పోలీసుల మీద, ఆ కుటుంబ సభ్యులతో నేను కేసు వేయిస్తానండి. మరి తీసుకుంటారా? మాకు ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు ఇష్టం అయితే మీరు చేసేస్తారా? మీ ఇష్టం ఏంటి? మా శవం, మా తండ్రి శవం, మా కుటుంబ జాతి నాయకుడి శవం, మీ బోడి పెత్తనం ఏంటి ప్రభుత్వంది? వద్దన్నాం కదా, వద్దంటే నోరు మూసుకొని వెళ్ళిపోవాలా? నువ్వెవడు రావడానికి? ఆ 4 మైకులు పట్టుకొని వచ్చి లాంఛనాలా మీకు? ఓహో, అతను ముఖ్యమంత్రి కాదే, అతను ప్రభుత్వంలో లేడే, అతను ఏ పదవి కాదే, ఏంటి లాంఛనాలు? మొన్న మధ్య ఒక ఆయన చనిపోయాడండి. ఎవరంటే పాపం ఆయన నెల రోజులేదో ఒక సీఎం పదవి కూడా చేసినాడు, నాదెండ్ల భాస్కర్ రావు గారు. మరి ఆయనకి ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చినారా? ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు కదా కొన్ని రోజులు. సార్ వాళ్ళ కొడుకు ఒక ప్రభుత్వ హోదాలో ఉన్నాడు, వాళ్ళ తండ్రికి ప్రభుత్వ లాంఛనాలు ఇప్పించలేకపోయాడు. ప్రభుత్వ లాంఛనాలు ఇప్పించడానికి ఏమైనా హోదాలో ఉన్నాడా? లేడే. మరి ఇతనికి ఎందుకు ఏదో ముష్టి వేసినట్టుగా, ఏదో కాపులు దగ్గర తీసుకోవాలనుకున్నట్టుగా? ఏంటిది? ఎవరు అడిగారు మీ చిల్లరా? గేట్ అవతల ఉండాల్సినటువంటి పోలీసులు యువతలకు ఎందుకు వచ్చారు? ఎవరిచ్చారు మీకు బోడి పెత్తనం వారింటి మీద, వారి కుటుంబం మీద, వారి అభిమానుల మీద, వారి శవం మీద? అంబటి రాంబాబు గారి మీద కేసు పెడితే నేను పోలీసుల వ్యవస్థ మీద పెడతా. మీకెవరు ఇచ్చినారు అధికారం లోపల రాయించడానికంటే? మేము ప్రభుత్వ లాంఛనాలు ఇద్దాం అనుకున్నాను. మీరు ఇవ్వడానికి ఎవరు? ఇప్పుడు నేను అడుక్కుంటే కదా మీరు భిక్ష వేయాలి. నేను అడుక్కున్నప్పుడు మీరు ఎవరికి వేస్తారు భిక్ష? అంటే బలవంతంగా నా చెవులు పట్టుకొని నా చేతిలో వేస్తారా? ఆ అధికారం మీకుందా? మీరు ఎవరి మీద కృషి చేయక్కర్లా, ప్రభుత్వ లాంఛనాలు అక్కర్లా, మాకు అక్కర్లా. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవినే, ఒక మంత్రి పదవినే ఎడంకాలతో తన్ని వచ్చినోడికి ఈ రోజు మీరు ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చి భారీ మర్యాదలు, చాలు మీ మర్యాదలు, ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబంలో మహిళల్ని దుర్భాషలాడి ఈ రోజు ఆ కుటుంబంలో ఒక ఆడబిడ్డని బయటికి తీసుకొచ్చి ఆ కుటుంబానికి శత్రువుగా మార్చిన మీ కుటిల రాజకీయాలు ఆ ఇంటి ఆడబిడ్డ కూడా గ్రహించాలి. ఒక ఎమ్మెల్యే పదవి కోసమో, రాబోయే మినిస్టర్ల పదవి కోసమో ఈ రోజు తండ్రి ఆఖరి చూపులకి నోచుకోలేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళు బహుశా రెచ్చగొట్టుంటారు, నువ్వు ఎమ్మెల్యే అయిపోదు గాని. ఏముంది ఎమ్మెల్యే, ఏముంది మినిస్టరు? తండ్రి వస్తాడా? రక్త సంబంధం వస్తుందా? ఆఖరి చూపులు వస్తుందా? ఆ స్పర్శ వస్తుందా అండి? నేను ఆయన కాళ్ళు పట్టుకొని స్పర్శిస్తున్నప్పుడు నేను మొట్టమొదటిగా క్రాంతినే గుర్తు తెచ్చుకున్నానండి. అరే, ఆ తల్లికి దక్కాల్సిన అనుభవం, ఆ తల్లికి దక్కాల్సినటువంటి ఔదార్యం, ఆ తల్లి అలా మిస్ అయిపోయిందో అని బాధపడ్డానండి. ఎందుకంటే తండ్రిగా ఏడ్చేది ఎప్పుడు అంటారండి, పోతే ఏడవడానికి ఒక ఆడపిల్లన్నా ఉండాలని అందరూ నుంచుంటారండి. కానీ కన్నీటి పర్యంతమై ఆ పిల్ల అరుస్తూ ఏడుస్తుంటే అది నిజంగా వర్ణనాతీతమైన బాధ అండి. కానీ ఆఖరి చూపులు నోచుకోలేనంతగా ఆ తండ్రి నా కారిడార్ కూడా రావడానికి వీల్లేదు, నా లోపలికి కూడా రావడానికి వీల్లేదు అంటూ ఎందుకు శాసించేసినారు? ఆయనకి నచ్చని పనులు. ఆయనకి అంత కోపమా అంటే నీకే తెలుసు కదా, మంత్రి పదవిని దాన్ని పక్కకు వచ్చేసినాడు. రివాల్వర్ తో కాల్ చేసుకుంటానన్నాడు సార్. ఆయన భార్యని, ఆయన పిల్లల్ని కూడా కాల్ చేసుకుంటానని డోర్లు వేసేసినాడు. ఇది ఆయన ఆడబిడ్డకే బాగా తెలుసు, ఊరు జనానికి తెలుసు, మా కాపు సామాజిక వర్గానికి తెలుసు. ఈ సిగ్గులేని రాజకీయంలో కులం ఎక్కడైతే ఉందో ఆయన పదవుల కోసమో ప్రాముఖ్యత కోసమో అనుకుని మురిగే వాళ్ళకి
ఆయన రివాల్వర్ తో కాల్ చేసుకుంటానన్నాడు. ఆయన ప్రాణాన్ని త్యాగం చేసేస్తానన్నాడు. ఆయన పదవినే ఎడంకాలతో తన్ని వచ్చేసాడు అప్పట్లో ఎన్టీ రామారావు గారి పక్క నుంచి. అలాంటి వ్యక్తి గురించి చెప్పుడు మాటలు విని ఈ అన్నం తిన్న వాళ్ళు, ఈ విశ్వాసం లేని వాళ్ళు మాట్లాడుతుంటే ఇదిరా జాతికి ఇచ్చే మీ ఔదార్యం. జాతి కోసం నిలబడిన ఒక నాయకుడికి మీరు కనీసం నివాళులు అర్పించడానికి మనస్ఫూర్తిగా రాకుండా ఆ పేరు చివర రెడ్డి పెట్టుకున్నాడని, మరి ఏ చౌదరి కిందో లేకపోతే ఏ కమ్మోడి కిందో మీరు ఊడిగం చేస్తున్నారని వాళ్ళందరూ అంటుంటే మరి మీకు బాధ అనిపించట్లే? ఈ రోజు పార్టీలోకి ఎందుకు ముద్రగడ పద్మనాభం గారిని పిలవలేకపోయారంటే పార్టీనే ఆయనది కాదు, ఆయనకి పిలిచే అధికారం లేదు. ఆయన స్వయంగా వచ్చి పనిచేద్దామంటే ఆయన్ని రానివ్వని పరిస్థితిలో మీరున్నారే. బీజేపీ నుంచి గవర్నర్ ఇస్తారా? ఏ జనసేన నుంచి రాజ్యసభ ఎంపీ ఆ లింగమనేని రమేష్ గారికి అన్ని కేసులున్న ముద్దాయికి ఇవ్వకపోతే పద్మనాభం గారిని పార్టీలోకి పిలుచుకొని ఆ రాజ్యసభ ఆయనకి ఇస్తే అబ్బాబాబా జాతి గుర్తు పెట్టుకునేది కదండి. సో ఇలాంటి విషయాల్ని జాతి అర్థం చేసుకోవాలండి. జాతి బిడ్డలు అర్థం చేసుకోవాలి. పేరు చివర రెడ్డి అన్నందుకు గౌరవ రెడ్డి గారు వచ్చి ఆయన రుణం తీర్చుకున్నారు కాబట్టి నిజంగా ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటారండి ముద్రగడ గారి అభిమానం. ఇప్పుడు అంబటి రాంబాబుపై బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 132(3) క్లాజ్ 5 కింద సెక్షన్ల కింద నమోదు చేశారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు అనేది ఎలా చూడాలి సార్? ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద పెడతారండి. ఎందుకంటే వారిని నెట్టేసినారని, వారిని విధులని నిర్వహించలేదనని, ఆయన అధికార లాంఛనాలు చేయనివ్వలేదని బహుశా పెడతారు. కానీ వారికే అధికార లాంఛనాలు చేసే అధికారమే వారికి లేదు. మేము వద్దు అన్నాక బలవంతంగా మా ఇంట్లోకి వచ్చేసినారు పోలీసులు అని నేను స్వయంగా గిరిబాబుతో మాట్లాడి ట్రెస్ పాస్ కేసు కట్టిస్తా. అనధికారంగా పోలీసులు మా ఇళ్లలోకి వచ్చేసినారు, జొరబడిపోయి అధికార లాంఛనాలు అంటూ చేస్తామంటున్నారు. అది మాకు ఇష్టం లేని పని చేస్తున్నారు పోలీసులు. మరి ఈ కేసు నేను పెట్టిస్తాను. ఇది దానికి కౌంటర్ కేసు అవుతుందేమో బహుశా చూడాలి. నేను ఇప్పుడే గిరిబాబు గారితో మాట్లాడతానండి. మాట్లాడి ఆ కేసు ఎలా పెట్టాలో నేను చెప్తాను. దాని ప్రొసీజరు మాకు వద్దు అనుకున్నప్పుడు మీరు మా ఇంట్లోకి రాకూడదండి. మీరు రాకూడదు మా ఇంటికి. సో ఇప్పుడు సపోజ్ నాకు థ్రెట్ ఉంది అనుకోండి, పోలీసులు ప్రోటోకాల్ ఇస్తానన్నారు అనుకో, నాకు వద్దు అని నాకు నోరు మూసుకొని గేట్ అవతల ఆగిపోవాలా. నా చావు నన్ను చావనివ్వాలా. వాళ్ళు లోపలికి వచ్చే అధికారం వాళ్ళకి లేదండి. వాళ్ళు అలా అధికారం లేకుండా లోపలికి వచ్చేసినారు అనుకోండి, నేను ట్రెస్ పాస్ కేసు కట్టేస్తా. పోనీ అది కూడా రజనీ గారి ప్రాణాన్ని కాపాడడానికి వచ్చినామంటారు అనుకోండి. కానీ ప్రాణం లేని శవానికి లాంఛనాలు ఇస్తానని రావడం ఎంత తప్పండి. వారు వద్దంటున్నారుగా. వాళ్ళు బతికున్నప్పుడు మీరు ఏం గౌరవం ఇచ్చారు? చచ్చిపోయాక శవానికి మీరు గౌరవం ఇస్తానంటే గద్దరన్న మాటలే గుర్తొస్తున్నాయండి. గద్దరన్న మీద చాలా కేసులు పెట్టేశారట, చాలా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవారట. గద్దరన్న అనేవారు, చూడు తల్లి, చూడు బిడ్డ, ఇప్పుడు చూడు బతుకున్నప్పుడు నా వెంట పడుతున్నారు కేసులను, చచ్చిపోయాక నా పేరుతో పెద్ద పెద్ద స్టేడియాలు కట్టేస్తారు, నువ్వు బతికుండు చూడు అనేవాడండి. అట్లే ఈ రోజు అవార్డులు ఇచ్చేస్తున్నారు, పెద్ద పెద్ద స్టేడియాలు కట్టేస్తున్నారు కదా. కానీ బతుకున్నప్పుడు మనిషిని గౌరవించరండి. కేసులు పెట్టి ఇతను డబ్బులు తీసుకుంటాడు, ఇతను రాజకీయం చేస్తాడు, ఇతను అది ఇదని ముద్రేసిన వాళ్ళు ఈ రోజు ఆయన పొగడ్తలతో ముంచెత్తుతుంటే, ఆ రోజు గద్దరన్నని గాని, ఈ రోజు ముద్రగడ గారిని గాని, సార్ టీడీపీ వాళ్ళు వచ్చారు, సార్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, వీరు లేదు వారు లేదు, అందరూ వస్తారు. ఎందుకంటే అందరికీ ఆయన అంటే అభిమానం. ఈ రోజు రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే అందరూ ఆయన సొమ్ము తిన్నవారే. అంటే ఆయన ఇంట్లో భోజనం చేసిన వారు, లేకపోతే ఆయన ఆతిథ్యం స్వీకరించిన వారు, ఆయన వల్ల సహాయం పొందిన వారు, ఆయన వల్ల పదవులు పొందిన వారు, ఆయన వల్ల పదవిలో గెలవడానికి కారణమైన వారు, ఆయన రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇదేనండి. అంతేగాని అధికార లాంఛనాల్ని ఆ కుటుంబం తిరస్కరించినప్పుడు వచ్చే అధికారం ఆ పోలీస్ వ్యవస్థకి, పోలీస్ అధికారికే లేదండి. వారే తప్పు చేశారు.